Today we are going to discuss about some more important very short answer questions in the topic semiconductor electronics or devices. ఈరోజు మనము అర్ధవాహకాలు ఉన్న కొన్ని వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యొక్క సమాధానాలు నేర్చుకోబోతున్నాం. టుడే ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆర్ సర్క్యూట్ సింబల్ for PNP and NPN transistor. PNP మరియు NPN transistor సింబల్స్ ని గుర్తుల్ని రాయండి. So that is the first question we have. So in the case of PNP transistor, symbol is like this. It is a PNP transistor we are writing. So here we are writing PNP transistor. In this case we are writing NPN transistor. Both the cases common is like this. రెండిటికి ఇది కామన్ అండి. NPN అన్న PNP అన్న. This is called collector. See, this is called base. This is called emitter. ఇక్కడ కూడా అంతేనండి. ఎమిటర్, కలెక్టర్, బేస్. ఉద్గారిణి, ఆధారము, సేకరణి. ఉద్గారిణి, ఆధారము, సేకరణి. ఏమి డిఫరెన్స్ లేదండి. రెండింటికి ఒకటి ఆన్సర్. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఆరో మార్క్. ఇఫ్ దిస్ ఆరో మార్క్ ఈజ్ టువర్డ్స్ ద బేస్ హియర్, ఇట్ ఈస్ బికమింగ్ PNP transistor. If the arrow mark is from base to emitter, it becomes NPN transistor. కాబట్టి ఈ arrow mark అనేది బేస్ వైపు ఉంటే అది PNP ట్రాన్సిస్టర్ అవుతుందండి. అదే arrow మార్క్ బేస్ నుండి ఎమిటర్ కి అనుకుంటే అంటే ఆధారం నుంచి ఉద్గారి వైపు ఉంటే అది NPN ట్రాన్సిస్టర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, వెరీ ఇంపార్టెంట్. జనరల్ గా ఈ క్వశ్చన్స్ మనకి 9th క్వశ్చన్ కానీ 10th క్వశ్చన్ కానీ వెరీ షార్ట్ ఆన్సర్ లో వస్తాయి. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ సింబల్, సర్క్యూట్ సింబల్ ఆఫ్ PNP అండ్ NPN ట్రాన్సిస్టర్. సో ఇది PNP ట్రాన్సిస్టర్, ఇది NPN ట్రాన్సిస్టర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ డ్రా ద సింబల్ ఆఫ్ నాట్ గేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆపరేషన్. గివ్ ఇట్స్ అ ట్రూత్ టేబుల్. సో ఇక్కడ నాట్ గేట్ అంటే నాట్ ద్వారము ఒక సింబల్ ని మనం రాసి దాని యొక్క ట్రూత్ టేబుల్ అడుగుతున్నాడండి. వీ హ్యావ్ టు రైట్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ దిస్ నాట్ గేట్. నాట్ ద్వారం యొక్క ట్రూత్ టేబుల్ రాయాలి మరియు దాని సంకేతం సింబల్. వీ హ్యావ్ టు రైట్ ద సింబల్. సో ద సింబల్ ఆఫ్ దిస్ నాట్ గేట్ ఈస్, సంకేతం ఏంటంటే ట్రయాంగిల్ లాగా ఉంటుందండి. ఇది ఇలా ఉంటుంది. దిస్ ఇస్ సింబల్ ఫర్ నాట్ గేట్. నాట్ గేట్ యొక్క సంకేతం ఇది. ఇది ఇన్పుట్ అండి. దిస్ ఇస్ కాల్డ్ ఇన్పుట్, నివేశము. ఇది అవుట్పుట్, నిర్గమం. నివేశము, నిర్గమము, ఇన్పుట్, అవుట్పుట్. నాట్ గేట్ అంటే మోస్ట్లీ మనం స్టూడెంట్ చెబుతాం, ఇవాళ మీరు చదువుకోకండి అంటే వాడు చదువుకుంటాడు. ఇవాళ సినిమాకి వెళ్ళొద్దు అంటే వాడు వెళ్తాడు. సినిమాకి వెళ్ళొద్దు అంటే వెళ్తాడా? కాబట్టి ఏం చెబుతామో అది చేయడు. చిన్నపిల్లలు మోస్ట్లీ ఎలా చేస్తుంటారు అంటే నాట్ గేట్. వాళ్ళ మైండ్ ఎప్పుడు నాట్ గేట్ మైండ్ సెట్ లో ఉంటుంది. చేద్దురా బాబు అంటే వాడు చేస్తాడు. కాబట్టి మనం పిల్లల దగ్గర నుంచి ఏదైనా కావాలని కోరుకుంటే మనం ఏం చేయాలి? ఇది చేయక నాయనా అని చెప్పాలి. వాడు చేస్తాడు తప్పకుండా. అంటే నాట్ గేట్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి. సో దీంట్లో ఇన్పుట్, అవుట్పుట్, ట్రూత్ టేబుల్ వేస్తున్నామండి మనం ఇక్కడ. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఇన్పుట్ కనుక 0 అనుకోండి, ఆపోజిట్ అంటే
అవుట్పుట్ 1. ఇన్పుట్ కనుక 1 అనుకోండి, అవుట్పుట్ ఈజ్ 0. సో మనం ఏదైనా రిజల్ట్ ని రివర్స్ చేయాలనుకోండి, దీన్ని సంధానం చేస్తే చాలు. ఎస్ కాస్త నో అవుతుంది, నో కాస్త ఎస్ అవుతుంది. సో నాట్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఇదండి. సో నివేశంలో 0 ఇస్తే నిర్గమములో 1 వస్తుంది, నివేశములో 1 ఇస్తే నిర్గమములో 0 వస్తుంది. సో 0 కనుక ఇన్పుట్ అయితే అవుట్పుట్ ఈజ్ 1. When the input is 1, output will be 0. నివేశము 0, నిర్గమము 1. నివేశము 1, నిర్గమము 0. కాబట్టి ఇది ట్రయాంగిల్ రూపంలో ఒక 0 పెడతాం. ఇది సింబల్ ఫర్ నాట్ గేట్. సో ఇవి 2 క్వశ్చన్లు చెప్పుకున్నామండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్? ఏ ద్వారాలను సార్వత్రిక ద్వారాలు అంటారు? యూనివర్సల్ గేట్స్. ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే నాండ్. నాట్ అండ్ ఎండ్ ని నాండ్ అంటారండి. నాట్ అండ్ ఆర్ ని నార్ గేట్స్. సో నాండ్ అండ్ నార్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్ బికాస్ using this one we can construct any type of gate. These are the basic building blocks of any circuit and therefore they are called universal gates. నాట్ మరియు అండ్ ని నాండ్ గేట్ అని, నాండ్ ద్వారం అని, నాట్ మరియు ఆర్ గేట్ ని నార్ ద్వారం అని అంటారు. ఈ రెండింటినీ కూడా మనం సార్వత్రిక ద్వారాలు అంటారు, యూనివర్సల్ గేట్స్ అంటారు. కారణం ఏంటంటే ఏ ప్రాథమికమైన ద్వారాన్ని తయారు చేయాలన్నా వీటిని ఉపయోగించి చేయవచ్చు కాబట్టి వీటిని యూనివర్సల్ గేట్స్, సార్వత్రిక ద్వారాలు అంటారు. దే ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. ఎందుకంటే వీటిని ఉపయోగించి ఏ ప్రాథమికమైన ద్వారాలైనా, అంటే ఆర్ కానీ అండ్ కానీ అటువంటి ఏ ద్వారా అయినా మనం తయారు చేయడానికి పాసిబుల్ అవుతుంది కాబట్టి వీటిని యూనివర్సల్ గేట్స్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ నాండ్ గేట్. హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ అండ్ గేట్? నాండ్ ద్వారము యొక్క ట్రూత్ టేబుల్ రాయండి, మరియు అది అండ్ ద్వారముకి ఈ నాండ్ ద్వారానికి తేడా ఏంటి, ముఖ్యమైన తేడా ఏంటి అని అడుగుతున్నాడు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాండ్ గేట్ అండ్ అండ్ గేట్? సో we are going to discuss about these points. First, truth table we are writing. Here, the truth table we are writing like this. A, B. A into B, that is nothing but AB. దీన్ని ఏమంటాం అంటే అండ్ గేట్ అంటాం. నాండ్ గేట్ అంటే నాట్ ప్లస్ అండ్, అంటే ఏ ఇంటూ బి బార్. సో నివేశం, సో ఏబి, ఏ ఇంటూ బిని అండ్ అంటామండి. దీనికి ఆపోజిట్ నాండ్ అవుతుందండి, ఏ ఇంటూ బి బార్. ఇక్కడ ఇన్పుట్ వాల్యూస్ రాస్తున్నాం, 0 0 0 1 1 0 1 1. These are the values we are giving for input. Now A 0 into 0 0 0 bar means 1, 0 into 1 0, bar means 1, 1 into 0 means 0, bar means 1, 1 into 1 means 1, bar means. సో ఎండ్ గేట్ కి ఇలా వస్తే ట్రూత్ టేబుల్లో, నాండ్ గేట్ కి అవుట్పుట్ వాల్యూస్ ఇలా ఉంటాయి, నిర్గమ విలువలు 1 1 1 0. కాబట్టి ఈ రెండింటికి తేడా ఏంటంటే నాండ్ గేట్ యొక్క ఆపోజిట్ వాల్యూస్ నే నాండ్ గేట్ అంటాం, అండ్ గేట్ యొక్క ఆపోజిట్ వాల్యూసే నాండ్ అవుతుంది. కాబట్టి అండ్ కి నాండ్ కి తేడా ఏంటంటే విలువలు ఆపోజిట్ రాయటమే.
కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ అండ్, NAND, and how they are differ? Just opposite values. Just if you add not, you get AND. So, ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్. Now we are going to discuss about the next question. Define amplifier and amplification factor. The weak input signal, if it is increased, it is called amplification. The device used for this purpose is called amplifier. If the weak signal is increased in strength, it's called amplification. The device is called amplifier. అది సౌండ్ సిగ్నల్ అవ్వచ్చు, కరెంట్ సిగ్నల్ అవ్వచ్చు, ఏదైనా సరే. ద ఇన్పుట్ సిగ్నల్ ఇఫ్ ఇట్ ఇస్ వీక్, we want to enhance its strength, we can use an amplifier. The instrument is called amplifier and the method is called amplification. ఒక తక్కువ శక్తి కలిగిన నివేశములోని సంకేతాన్ని అధికం చేసేదాన్ని వర్ధకము అంటారు. ఆ ఇన్స్ట్రుమెంట్ ని వర్ధకము అంటారు. దీన్ని వృద్ధి చేయటాన్ని యాంప్లిఫికేషన్ అంటారు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఈస్ కాల్డ్ యాంప్లిఫైయర్, వర్ధకము అంటారు. ట్రాన్సిస్టర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ యాంప్లిఫైయర్. ట్రాన్సిస్టర్ ని వర్ధకంగా ఉపయోగించవచ్చు. ఇట్ కెన్ ఇంక్రీజ్ ద ఇన్పుట్ సిగ్నల్ strength, either current signal or voltage signal. That method is called amplification. A transistor can be used as an amplifier. Now we want to calculate what is the amplification factor. Suppose if I am increasing this voltage, it's called voltage amplifier. Voltage vardhakamu. Transistor ni voltage vardhakanga upayoginchavachu. It is nothing but the ratio of output voltage by input voltage. కాబట్టి నిర్గములోని పొటెన్షియల్ బై నివేశములోని పొటెన్షియల్ ని వర్ధకము, వోల్టేజ్ వర్ధకము అంటారు. ఒక ట్రాన్సిస్టర్ ని వర్ధకంగా ఉపయోగించవచ్చు. అదే విధంగా ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. ఇట్స్ కాల్డ్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఆర్ సౌండ్ యాంప్లిఫికేషన్, లైక్ దాట్. So output signal by input signal is nothing but amplification, and this is a output voltage by input voltage is called voltage amplification. Voltage vardhakamu. Transistor nu voltage vardhakanga upayoginచవచ్చు. నివేశములోని voltage by amplification factor, voltage vardhakamu. నిర్గమములోని voltage by నివేశములోని వోల్టేజీ నిష్పత్తినే మనము వర్ధకము అంటారు. ఇట్స్ నథింగ్ బట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. కాబట్టి ఒక ట్రాన్సిస్టర్ ను ఉపయోగించి వోల్టేజీ పెంచడం సాధ్యం అవుతుంది. వాట్ ఈజ్ ఎ రెక్టిఫైర్? ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్ విత్ డయాగ్రామ్స్. రెక్టిఫికేషన్ అంటే ఏమిటి? ఏకధికారిణి అంటే ఏమిటి? మరియు అర్ధతరంగ, పూర్ణతరంగ, ఏకధిక్కారిగా ఒక డయోడ్ ఎలా పనిచేస్తుందో వివరించండి, డయాగ్రామ్ ఉపయోగించి వివరించండి అనే క్వశ్చన్ కి మనం ఆన్సర్ అయిపోతున్నాం. ఇది ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండి, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టిఫైర్ అంటే ఏంటి? ఏకధిక్కారి అంటే ఏంటి? కన్వర్టింగ్ ఏసీ కరెంట్ టు డీసీ కరెంట్ ఈస్ కాల్డ్ రెక్టిఫికేషన్. కన్వర్షన్ ఆఫ్ ఏసీ టు డీసీ ఈస్ కాల్డ్ రెక్టిఫికేషన్. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, మన ఇళ్లలో ఉపయోగించే కరెంట్ ఆల్టర్నేటింగ్ కరెంట్. దానిని డీసీగా మార్చడం అంటే బల్బులు, మన చిన్న టార్చ్ లైట్లు వేస్తుంటుంది బ్యాటరీస్, అది డీసీ కరెంట్, డైరెక్ట్ కరెంట్. దాన్ని మార్చటాన్ని మనం రెక్టిఫికేషన్ అంటాం. కాబట్టి ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని ఏకముఖ విద్యుత్ ప్రవాహంగా మార్చటాన్ని రెక్టిఫికేషన్ అంటారు, ఏకధిక్కారి అంటారు. దీన్ని చేయడానికి డయోడ్ని మనం ఏకధికారిగా పనిచేస్తుంది తెలుసుకుంటాం. దీన్ని ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం దీన్ని నేర్చుకోబోతున్నాం. సో ఏకాంతర ప్రవాహాన్ని ఏకముఖ ప్రవాహంగా మార్చటాన్నే ఏమంటామంటే రెక్టిఫికేషన్ అంటారు. దాన్ని చేయడానికి ఉపయోగించే పరికరాన్ని రెక్టిఫైర్ అంటారు. కాబట్టి ఏకధికారిగా
ఒక డయోడ్ ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనం హాఫ్ వేవ్ రెక్టిఫైర్ గురించి నేర్చుకోబోతున్నాం. హాఫ్ వేవ్ రెక్టిఫైర్. Here we draw the circuit diagram. So the input of the signal is a AC signal. The symbol for AC signal is like this. ఏకాంతర ప్రవాహం యొక్క సంకేతం ఈ రకంగా ఉంటుందండి. దీన్ని ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇన్పుట్ కి ఇస్తున్నాం, ప్రాథమిక వలయానికి ఇస్తున్నాం. గౌణ వలయం ఇక్కడ ఉంది. ద సెకండరీ సర్క్యూట్ is connected like this, secondary of the transformer, and because of the current flowing here, there is a magnetic field produced, and this magnetic field in turn produces a current in the other circuit. And here we are connecting a diode, given diode to us, through a resistance called heavy resistance or load resistance RL. Across the load resistance, output is measured. ఇక్కడ డయోడ్ కనెక్ట్ చేసామండి. ఇది భార నిరోధం. దీని గుండా మనం అవుట్పుట్ తీసుకుంటాం, అంటే నిర్గమాన్ని తీసుకుంటాం. ఇది నివేశం, ఇన్పుట్. ఇక్కడ మనం ఉపయోగించింది ఏకాంతర విద్యుత్ ప్రవాహం. మనకి ఇక్కడ ఏకముఖ ప్రవాహం కావాలి. ఏకాంతర ప్రవాహం అంటే ఇలా ఉంటుందండి, ఆల్టర్నేటివ్ కరెంట్. అంటే ఒకటి ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది. ఇది ఒక సైకిల్, ఒక చక్రం. మనకి ఇచ్చే కరెంటు మన ఇండియాలో ఇట్లాంటివి 50 ఉంటాయి ఒక సెకండ్లో. ఇది దీన్ని ఏసీ అంటామండి, ఏసీ సిగ్నల్. మరి డిసి సిగ్నల్ ఎలా ఉంటుందంటే స్టడీగా ఉంటుంది. సపోజ్ ఇది 4 volts అనుకోండి, ఇది ఫిక్స్డ్ వోల్టేజ్ 4 volts, ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఇది డిసి సింబల్. అలలేమి ఉండదు. దెర్ ఇస్ నో రిపుల్స్. ఇట్ ఇస్ అ స్ట్రైట్ ఫ్లాటెండ్ వన్. It's a constant voltage, output voltage, whereas here it's a fluctuating from 0, maximum, 0, maximum, and 0. Like that, this is in the form of a wave. It's called alternating current. ఏకాంతర ప్రవాహం. దీన్ని ఏకముఖ ప్రవాహం అంటారు, డిసి కరెంట్ అంటారు. దీంట్లో పల్సెస్ ఉండవు, వేవ్స్ ఉండవు, రిపుల్స్ ఉండవు. ఇలా ఉంచటాన్ని, దీన్ని ఇలా మార్చటానికి మనం ఏమంటామంటే రెక్టిఫికేషన్ అంటారు. ఎందుకు మార్చాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, why we should convert? Because the heavy machines work smoothly with the DC, not with AC current. Electric train is an example where DC current is inside used. Take AC current from the wires and we convert into DC, and that DC is given to the engine. So ఎక్కడైతే 24 hours ఎప్పుడు ఎల్లప్పుడు ఒక పరికరం పనిచేస్తుందో అది ఎప్పుడు కూడా DC మీద పనిచేస్తుంది. ఒక స్మూత్ గా రన్ చేయాలంటే అది డీసీతోనే పనిచేస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన ఈ సర్క్యూట్ డయాగ్రామ్ లో ఎలా పనిచేస్తుందో పనిచేసే విధానం నేర్చుకుందామండి. చూద్దాం. దిస్ ఏసీ సిగ్నల్ కన్సిస్ట్ ఆఫ్ 2 pulses, పాజిటివ్ పల్స్ అండ్ నెగటివ్ పల్స్. ఇన్ ద కేస్ ఆఫ్ పాజిటివ్ హాఫ్ సైకిల్, దిస్ విల్ బి ప్లస్ అండ్ దిస్ విల్ బి మైనస్, అండ్ దిస్ డయోడ్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్ and there is an output current, and therefore the positive half cycle is coming out of this output. ధన అర్ధ తరంగం ఉన్నప్పుడు వేషములో ఇక్కడ కూడా ఇది ధనావేశము, ఇది రుణావేశం అవుతుంది. అంటే డయోడ్ పూర్వశకంలో ఉంటుంది కాబట్టి డయోడ్ పనిచేస్తుంది. డయోడ్ కూడా విద్యుత్ ప్రసరిస్తుంది కాబట్టి మనకి నివేశములో ధనాత్మకం అయినప్పుడు నిర్గమంలో కూడా అవుట్పుట్ వస్తుంది. అంటే నిర్గమంలో మనకి విద్యుత్ ప్రవహిస్తుంది కాబట్టి ధన అర్ధ తరంగం మనకి బయటకి వస్తుంది. So we are getting output signal. Now in the case of negative half cycle, so in the case of negative half cycle, when it is a case of negative half cycle, this will be negative and this will be positive. When P type is negative, it is a reverse bias. Diode does not work. ఎప్పుడైతే రుణ అర్ధ తరంగం ఇక్కడ వచ్చిందో వేషంలో ఈ డయోడు పీ టైప్ రుణావేశం చెందుతుంది. కాబట్టి పీ టైప్ కి రుణావేశాన్ని ఇస్తే పనిచేయదు డయోడు, రివర్స్ బయాస్ అవుతుంది. కాబట్టి రివర్స్ బయాస్ లో డయోడ్ పనిచేయదు, తిరోశకమంలో డయోడ్ పనిచేయదు. కాబట్టి నిర్గమములో ఏ కరెంటు రాదు.
So there is no output current. The output current is suppressed. And you are getting alternatively positive half cycles only. All the negative half cycles are suppressed. Therefore, it is called half wave rectification. It is called half wave rectification. కాబట్టి దీంట్లో అర్ధతరంగా మాత్రమే రెక్టిఫై అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ హాఫ్ వే రెక్టిఫైర్. యాజ్ ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇస్ రెక్టిఫైర్, ఇట్ ఇస్ కాల్డ్ హాఫ్ వే రెక్టిఫైర్. దీనిలో ధన అర్ధ తరంగాలు మాత్రమే మనకి నిర్గమం నుండి ఏర్పడతాయి కాబట్టి దీన్ని అర్ధ తరంగ ఏకాధికారి అంటారు. So using a single diode, we can get only half wave rectification, and the efficiency of this rectifier in this case is eta is equal to efficiency 0.406 into RL by RL plus RF. RL ante load resistance, RF ante forward resistance of the diode. In the case of ideal diode, the RF value will be 0. ఆదర్శ diode కి ఈ పురోశకములో ఉన్నప్పుడు నిరోధం ఎంత ఉంటుంది? 0 ఉంటుంది కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేయొచ్చు. RL అంటే ఏంటంటే దీన్ని భార నిరోధము అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ లోడ్ రెసిస్టెన్స్, భార నిరోధం. దీని గుండా మనం ఏం తీసుకుంటామంటే అవుట్పుట్ వోల్టేజ్ తీసుకుంటాం. ద మాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వే రెక్టిఫైర్ ఈజ్ 40.0%. ద మాక్సిమం దక్షత, గరిష్ట దక్షత ఎంత అంటే హాఫ్ వే రెక్టిఫైర్ లో 40.6%. We are going to discuss about full wave rectification using the diodes. Here two diodes are used. I am going to draw the circuit diagram for this one. So పూర్ణ తరంగ ఏకధికారిగా ఒక డయోడ్ ఎలా పనిచేస్తో మనం నేర్చుకోబోతున్నాం. We are going to discuss about a full wave rectification. Here the input of the signal, the input of the transformer is connected to AC signal. The secondary is connected to two diodes instead of one diode, two diodes D1 and D2. Here two diodes are connected. This D2 and their N types are commonly connected and they are centrally tapped to a load resistance RL. Across RL, output is measured. Here, ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రాథమిక వలయానికి ఒక ఏసీ సంకేతాన్ని, ఏసీ సిగ్నల్ ని కనెక్ట్ చేసామండి. గౌణ వలయం, ట్రాన్స్ఫార్మర్ యొక్క గౌణ వలయానికి మనం రెండు డయోడ్లు కలిపాం, D1 D2లు. వాటి P టైప్స్ తో N టైపులు కామన్ గా కనెక్ట్ చేసి దాన్ని భార నిరోధం RL తో సెంట్రల్ ట్రాపింగ్ చేసాము. RL ద్వారా మనం నిర్గమ వోల్టేజ్ ని తీసుకోబోతున్నాం. ఈ ఇన్పుట్ సిగ్నల్ ఏసీ సిగ్నల్ ఇచ్చామండి. ఇది ఎలా పనిచేస్తున్నప్పుడు నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇన్ ద కేస్ ఆఫ్ పాజిటివ్ హాఫ్ సైకిల్, దిస్ D1 becomes plus and D2 becomes minus. When P type is positive, it is called forward bias. That is, D1 is forward bias. There is a current in the circuit. The current flows through the load resistance like this. But what about this D2? The D2 is a negative bias, or this is called reverse bias. When D2 is reverse bias, there is no current because of D2. But only current is due to D1, it's flowing like this. So there is an output current due to D1, that is a positive half cycle because of D1. నివేశములో ధన రుణ తరంగము వచ్చినప్పుడు D1 అనేది పురోశకమము గాను, D2 అనేది తిరోశకమములోను పనిచేస్తుంది. అంటే D1 పనిచేయటం వల్ల దీనిలో భార నిరోధములో విద్యుత్ ఈ విధంగా ప్రయాణం చేస్తుంది. కాబట్టి దాని ద్వారా మనకి నిర్గమములో వచ్చిన కరెంటు D1 వల్ల ఈ విధంగా ఉంటుంది. మరి D2 వల్ల తిరోశకమము కాబట్టి దీంట్లో కరెంటు ప్రవహించదు. Now we are just discussing about negative half cycle. When there is a negative half cycle,
this will be negative and this will be positive. That means D1 is negative p-type, that is reverse bias diode does not work. What about D2? D2 is a p-type connected to positive forward bias. So there is a current because of D2 in the negative half cycle. Due to negative half cycle, there is a current in the same direction like this. It is because of diode D2. So alternatively, we are getting current in the output because of diodes D1 and D2. So it is because of D1 and D2 alternatively. And it is because of positive half cycle. It is because of negative half cycle. So the output is a continuous voltage. కాబట్టి నిర్గమములో కరెంట్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా ఎప్పుడు కూడా విద్యుత్ ప్రవహిస్తుంది. కానీ దీంట్లో అలలు ఉన్నాయి. There are ripples in the output. There are pulses in the output. These pulses can be smoothed by using filters. So by using filters, L filter or pi filter, these pulses can be smoothed and then it can be used for any application. This full wave rectifier can be used for any application of electronic devices. కాబట్టి ఈ రెండు డయోడ్లు ఉపయోగించి పూర్ణ తరంగ ధిక్కారిగా డయోడ్లు పనిచేస్తాయి. D1 రెండు ధన అర్ధ తరంగాన్ని, D2 రుణ అర్ధ తరంగాన్ని రెక్టిఫై చేయడం వల్ల మనకి పూర్ణ తరంగ రెక్టిఫికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి రెండు డయోడ్లు పూర్ణ తరంగ రెక్టిఫికేషన్ ఏకదిక్కారుగా పనిచేసి మనకి అవుట్పుట్ లో అలలు కలిగిన విద్యుత్ ప్రవాహాన్ని ఇస్తున్నాయి. ఈ అలలను ఫిల్టర్స్ ఉపయోగించి స్మూతన్ చేసి ఏ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కైనా పనిచేయడానికి ఉపయోగించడానికి సాధ్యమవుతుంది. అండ్ ద ఎఫిషియన్సీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఈస్ ఇట్స్ 0.812 into RL by RL plus RF. RL means load resistance. RF means forward resistance of the diode. In the ideal case of the diode, its value is 0. ఆదర్శ డయోడ్ దృష్టిలో RF విలువ పూర్వసక్రమములో డయోడ్ ఉన్నప్పుడు దాని నిరోధము ఎంత అవుతుందంటే 0 అవుతుంది. RL అంటే భార నిరోధము. దీని ద్వారా దాని యొక్క దక్షతను తెలుసుకోవచ్చు. దీని యొక్క గరిష్ట దక్షత, ద మాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఈజ్ 81.2%. కాబట్టి గరిష్ట దక్షత ఎంత అంటే 81.2% ఉంటుంది. ఇది పూర్ణ తరంగ ధిక్కారిగా పనిచేస్తుంది. ఈ రెండు జాగ్రత్తగా నేర్చుకోండి. థ్యాంక్ యూ.